ఈ రకంగా సంపాదించొచ్చు అనుకోలేదేమో. మీరిందులో ఏ పని చేయకపోయినా ఇస్తున్నాను. నా మంచితనాన్ని మీరు గుర్తించాలి. మీడియాని పిలిచేస్తాను అని అనకూడదు. బా, ఇంకా అదే మనసులో పెట్టుకున్నావా? మర్చిపోబ్బా. కోపంలో అలా అన్నాంలే. ఓకే ఓకే, సరదాగా అన్నానులే. మనమెప్పుడు కలిసిగట్టుగానే ఉండాలి, ఏ పని చేసినా. షూర్, అండగా ఉంటాం. నీ నీడని కూడా ఏ ఇబ్బంది తాకనివ్వకుండా ఉంటాం. ఓకేనా? గుడ్, ఐ లైక్ ఇట్. యు నో, మనం ఇంత హ్యాపీగా ఉన్నాం. అవతల అక్షర, అరవింద్ సాడ్ గా ఉండుంటారు కదా, ఏ హోపు లేక. ఎస్, నన్ను పట్టుకోవడం వాళ్ళ తరం కాదు. బ్రేకింగ్ న్యూస్. 2 రోజుల్లో 2000 రూపాయల నోట్ల రద్దు. 2000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2 రోజుల్లో మార్చుకోవాల్సిన వాళ్లు మార్చుకోవాలని తెలిపారు. రోజుకు 10 నోట్లు మాత్రమే మార్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లక్ష్మి, లక్ష్మి, నా లక్ష్మి, డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడ్డాము. అక్షర పతనానికి ఇది నా అందయింది. ఈరోజు మా పంట పండింది. ఇలాగే అక్షర, నిన్ను నీ కుటుంబాన్ని తొక్కేస్తాను. మమ్మల్ని పట్టుకునేదేవడరా, ఆపేదేవడు. బస్తీ మే సవాల్. చెప్పరా సార్, మీ దగ్గర ఏమైనా 2000 రూపాయల నోట్లు ఉన్నాయా? ఓరు నాయను, ఇప్పుడేగా నా చేతిలోకి వచ్చింది. అప్పుడే వీడికి ఎలా తెలిసిపోయింది? అప్పడగడు కదా సార్. లేవురా, నా దగ్గర లేవు. ఏం లేదు సార్, 2000 నోట్లు రద్దయ్యాయి. మార్చుకోవడానికి 2 రోజులే టైం ఇచ్చారు. రేయ్, ఏమంటున్నావురా? నీకెవరు చెప్పారు? టీవీలో బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు సార్. మీ దగ్గర లేవు కదా. ఉంటా సార్. మందంతా దిగిపోయింది. వాట్ హ్యాపెండ్ యా? ఒక్క నిమిషం ఉండు. రూపాయల నోట్ల రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2 రోజుల్లో మార్చుకోవాల్సిన వాళ్లు మార్చుకోవాలని తెలిపారు. రోజుకు 10 నోట్లు మాత్రమే మార్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదేంటి, రద్దు చేసేసారా? ఇప్పుడు ఇవన్నీ చెల్లవా? ఊరి దేవుడోయ్, కొన్ని రోజులు పలావ్ తినొచ్చు అనుకున్నాను. గంజి నీళ్లే గత. అబ్బా, నువ్వు ఉండవమ్మా, అవే గుర్తు చేస్తూ ఉంటావు. ఏంటి సార్, మనమేం చేయలేమా? బ్యాంకులో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కానీ రోజుకి 10 నోట్లే అని లిమిట్ పెట్టారని వచ్చిందిగా. ఇంతెక్కడ చేస్తాం? ఒకవేళ తీసుకెళ్ళినా లెక్కలు అడుగుతారు. ఎక్కడ చెప్తాం? కష్టమే కదా. పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. అయ్యో, గోవిందా గోవిందా, చివరి ఆశను కూడా చంపేశావు కదా గోవిందా. ఇప్పుడు ఎలా మార్చాలి? ఛీ, కర్మ. మీ బ్యాంక్ నుంచి 2000 నోట్సే కదా సార్ ఇచ్చారు? అవును మేడం. వాటి సీరియల్ నంబర్స్ మీ దగ్గర ఉంటాయి కదా? ఉంటాయి మేడం. వెంటనే నాకు పంపండి సార్. దొంగిలించిన వాళ్ళు మార్చుకోవడానికి వస్తే దొరుకుతారు. మీ బ్యాంక్ వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. సార్, వెంటనే నంబర్ సెండ్ చేయండి. ఓకే మేడం. ఇక దొరుకుతారు అక్షర. వేరే దారి ఉండదు కదండి, వాళ్ళు దొరికి తీరాల్సిందే.
నోట్స్ సీరియల్ నెంబర్స్ కూడా వచ్చేసేయండి. శ్వేత, మేనేజర్ గారు ఆ పోయిన 2000 నోట్ల సీరియల్ నెంబర్స్ పంపించారు. నీకు ఇప్పుడే సెండ్ చేస్తున్నాను. అవి అన్ని బ్యాంక్స్కి పంపు. ఈ నెంబర్స్తో ఎవరైనా వస్తే మనకి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. పంపిస్తున్నాను. వదిన ఫోన్ చేస్తుందండి. వదినా? అక్షర, ఇందాకటి నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను అక్షర. ఫోన్ బిజీ వస్తుంది. ఫోన్ మాట్లాడుతున్నాను వదినా, చూడలేదు. చెప్పండి, ఏమైంది? భూపతి శృతులు ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటున్నారు. ఏదో మాట్లాడుతున్నారు కానీ వినిపించట్లేదు. వాళ్ళ దగ్గర మాత్రం ఏవో పత్రాలు, 2000 నోట్ల కట్టలు చాలా కనిపిస్తున్నాయి అక్షర. అయితే నా అనుమానమే కరెక్ట్ వదినా, వాళ్ళే. అదే నేను అనుకుంటున్నాను అక్షర. అది చెప్దామని చేశాను. వెంటనే పోలీసులతో వచ్చి అరెస్ట్ చేయించు. అంత కష్టం కూడా మనకు అక్కర్లేదు వదినా. ఇప్పుడే 2000 రూపాయల నోట్లు గవర్నమెంట్ రద్దు చేసిందన్న న్యూస్ వచ్చింది. అవునా? ఎలాగో అంతా మొత్తాన్ని వదులుకోలేరు. చెల్లెని వాటిని మార్చుకోవడానికి వాళ్ళ కష్టం అవుతుంది కదా, ఆ కష్టం అంతా వాళ్ళకిస్తాను. ఆ నోట్ల సీరియల్ నంబర్స్ కూడా అన్ని బ్యాంకులకి వెళ్ళిపోయాయి వదినా. మార్చుకోవడానికి వచ్చినా కూడా దొరుకుతారు. ఒకవేళ రాకుండా వేరేలా మార్చుకొని తప్పించుకోవాలని చూసినా దానికి నా దగ్గర మరో ప్లాన్ ఉంది వదినా. 30 తిప్పలు పెట్టిస్తాను. కాచేసిందే కాక దాచుకునేదానికి లేకుండా పోగొడతాను. అదే అని తెలిసేలా చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటాను వదినా. సరే అక్షర, వాళ్ళని 3 చెరువుల నీళ్లు తాగించు. ఉంటాను. తప్పకుండా వదినా, ఉంటాను. అక్షర, మరో ప్లాన్ అంటున్నావు, ఏంటది? రామారావుకి ఫోన్ చేస్తాను, మీరు కూడా ఒకేసారి వినేయండి. నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే రామారావు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే మళ్ళీ వేరే ప్రాబ్లం వచ్చింది. ఏమైంది డైరెక్టర్ గారు? దొంగలు దొరికారా? దొరకబోతున్నారు రామారావు, అది నీ ద్వారానే. చెప్పండి డైరెక్టర్ గారు, ఇరగదీస్తా. మనం కలిసామంటే సక్సెసే కదండి. అందుకే మరో సక్సెస్ కి మనం రూట్ వేసేయాలి. వేసేద్దాం డైరెక్టర్ గారు, కంటెంట్ చెప్పండి మీరు. సరే విను. ఇది కంటెంట్ రామారావు. ఎరగో ఎరగా, ఆ మొహాలు ఎప్పటికీ మారవు. ఇంతకీ ఆ బ్యాంక్ పేరేంటి డైరెక్టర్ గారు? అరవింద్ అక్షర ఏ బ్యాంక్ అని పెట్టేద్దాం. ఆహా, సూపరో సూపరు. నేను ఏ బ్యాంక్ మేనేజర్ని. ఎస్ రామారావు. అంటే వాళ్ళ దగ్గరున్న డబ్బుని లాగేయాలి. ఎగ్జాక్ట్లీ. బంపరో బంపరో. మీరు డైరెక్షన్ ఇస్తూ ఉండండి, నేను నా యాక్టింగ్తో కోసేసుకుంటూ వెళ్ళిపోతా. ష్యూర్ రామారావు. ఇప్పుడు తక్షణమే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి రద్దయిన 2000 నోట్లు తీసుకొస్తే 500 నోట్లు ఇవ్వబడినని ఒక పోస్టర్ తయారు చేయించు. మన బ్యాంక్ నేము, ఈ పని అయ్యే వరకు నువ్వు వాడే ఒక నెంబరు అందులో వేయించు. రేపు ఉదయం అసలు పని స్టార్ట్ అయిపోవాలి. అయిపోద్ది డైరెక్టర్ గారు. మోసానికి మోసంతోనే సమాధానం చెప్పాలి. ఈ స్క్రిప్ట్ లో మనము హీరోలు అవ్వాలి, వాళ్ళు జీరోలు అవ్వాలి. డన్ డైరెక్టర్ గారు. ఓకే రామారావు, రేపు కలుద్దాం. ఓకే డైరెక్టర్ గారు. అర్థమైంది. రేపు వాళ్ళకి మూడబోతోంది. ఎస్ అండి. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎందుకు చేస్తున్నారు? పోస్టర్ నేనంటేస్తాను కదా.
వాళ్ళు ఒకవేళ చూశారు అంటే నీ బ్యాంక్కి నువ్వే పోస్టర్ అంటించుకుంటే చీప్ అయిపోతావు. తర్వాత వాళ్ళ ముందు బిల్డప్ ఇవ్వడానికి ఏముంటుంది రామారావు? అందుకే. ఓహో, ఇందుకా? డైరెక్టర్ ఏం చేసినా అర్థం ఉంటుంది. ఏమీ అర్థం కావట్లేదు. ఇంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా? యునో, అదే కదా శ్రావణమ్మ, ఇంకా కొన్ని రోజులు ఆగుంటే ఈ లోపు మార్చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఎలా మార్చేసుకుంటామంట? ఎవరిని అడిగినా కష్టం అని అంటున్నారు. ఈ కర్మ పగవాళ్ళకొస్తే బాగుంటుంది కానీ మనకొస్తే ఏం బాగుంటుంది? మనకి మార్చే వాళ్ళు ఎవరైనా దొరికితే బాగుండు దేవుడా. మాలాకోళం తల్లే, నువ్వు దేవుణ్ణి పిలిస్తే ముష్టోడొచ్చాడు చూడమ్మా. అమ్మా రామారావు, మన క్యూట్ బాయ్ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏం చేయాలో చెప్పిరా. అలాగే డైరెక్టర్ గారు. రేయ్, వాయిస్లో ఆ దరిద్రం ఎదురా క్యారెక్టర్ ఇస్తే కోసేసుకోవాలి, వాళ్ళని నమ్మించేయాలి. ఏదో ఒకసారి చేసి చూపించు. అమ్మా అన్నం పెట్టండి. అది యాక్టింగా? యాక్టింగ్ అంటే లోపల నుంచి రావాలి, కోసుకుంటూ పోవాలి. ఓకే సార్, ఓకే. అర్థమైందా? ఆ ఫీల్ 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 తో చెప్పు. అమ్మా అన్నం పెట్టండి. కరెక్ట్, అలాగే అన్నవరా. అలాగే చెయ్యి, వాళ్ళని నమ్మించేయి. ఓకే, కమాన్. సూపర్ గా యాక్ట్ చేస్తాను చూడండి సార్. అమ్మా అమ్మా అయ్యా మాలాకోళం తల్లే. డైరెక్టర్ గారు, ఇక మనవాడు పర్ఫార్మెన్స్ ఎర్రగా తీస్తాడు. ఇంకా వస్తారు. కొంచెం అన్నం ఉంటే పెట్టండి తల్లే. తిని నెల అయిందమ్మా. పాచిపోయిన పువ్వున్నా పెట్టండి అమ్మా. కుళ్ళిపోయిన కూరలన్నా పెట్టండి తల్లే. అస్సలే చిరాకులో ఉంటే ఏంటండి వాడి దరిద్రం. అవును కదా, అమ్మా కరువంతా వాడి గొంతులోనే ఉంది. భూపతి గారు, ఫస్ట్ వాడిని పొమ్మనండి. అమ్మా అయ్యా తిని నెల అయిపోయింది తల్లి. కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. అమ్మా అయ్యా. ఆపరా నీ ముష్టిగోలా. బువ్వ లేదు, గంజి లేదు, ఎక్కడి నుంచి బా. అట్టన్నబాకండి అయ్యా. అన్నం ముఖం చూసి నెల అయిపోయింది. కాస్త అన్నం పెట్టి ధర్మప్రభువులో ఉండయ్యా. లేకపోతే ఒక నోటైనా ఇయ్యండి అయ్యా. రై, నువ్వు చినిగిపోయిన గుడ్డల్లో ఉన్నావు, నేను లేను, అంతే తేడారా. పనికొచ్చే నోట్లే లేవు. మించుమించి ఇద్దరు దరిద్రాలు ఒక్కటే. పక్క కొంపకు పో. ఏంటో ఇవాళ కూడా నా రాత బాగోలేదు. అదేందయ్యా? ఎడన్నా అన్నదానం పెడతామని అంటించారా? కాస్త చదివి చెప్పండి అయ్యా, ఆడకన్నా పోతా. వర్కౌట్ అవుతుందా? ప్రభుత్వం రద్దు చేసిన 2000 రూపాయల నోట్లు మా బ్యాంకులో మార్చొచ్చు. అందుకోసం సంప్రదించాల్సిన నంబర్ 9. అయ్యా ఇది అన్నదానం కాదు, ఎక్కడి నుంచి బా. కాదా? శృతమ్మ దేవుణ్ణి పిలిస్తే ఎవడో ముష్టోడు వచ్చాడు అనుకున్నా, కానీ నువ్వే పంపించావయ్యా, నువ్వే పంపించావు. గోవిందా గోవిందా. రామారావు ఫోన్ చేస్తున్నాడు, రెడీగా ఉండు. కోసేసుకుంటాను భయ్యా.
హలో ఏ బ్యాంక్? సార్ మీ బ్యాంక్ నేమ్ ఏ బ్యాంకా అండి? ఎస్, మేనేజర్ ఎంఎంనే మాట్లాడుతున్నాను. టెల్ మీ. ఎంఎమ్మా అంటే సార్? మీసాల మోహన్ రావు అయ్యా, నన్ను షార్ట్ కట్లో ఎంఎం అంటారు. నేనేదో బిజీగా ఉన్నాను. ఓ డౌట్లు అడగకుండా విషయం ఏంటి చెప్పు. నేత సదయ్య. అదే ఎంఎం గారు, మీ పోస్టరు ఇప్పుడే చూసా. రద్దయిన 2000 రూపాయల నోట్లు మీరు మారుస్తారంట కదా? ఏ బ్యాంకుకు వెళ్ళాలా అని ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారని సమాజ సేవ కోసం పోస్టర్ వేయించా. మీరు వచ్చి మార్చుకోండి. సార్ 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 మేము అక్కడికి రాలేము సార్. మీరే మా ఇంటికి వస్తారా? ఏ పక్షవాతం వచ్చి మంచంలో పడిపోయారా? కాదు సార్, ఇక్కడ డబ్బు చాలా ఉంది. తలకి 10 నోట్లే. ఆ విషయం తెలుసు సార్, కానీ మీరు ఒక్కసారి మా ఇంటికి రండి సార్, మాట్లాడుకుందాం. నాకిప్పుడు టైం లేదయ్యా. బ్యాంకులో బిజీగా ఉన్నానని చెప్తుంటే వినవే నీ తస్సదయ్యా. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి రండి సార్. వచ్చి మార్చుకోవయ్యా అంటే నన్ను రమ్మని చావగొడతావే. ఎవరయ్యా నువ్వు? నా పేరు భూపతి ఎంఎం గారు. మేము ఎందుకు రాలేమో మీరు వస్తే మీకే అర్థం అవుతుంది. ఒక్క 10 నిమిషాలు మీది కాదనుకోండి, మీరు మా ఇంటికి రండి సార్, ప్లీజ్ సార్. నువ్వు ఇలా బతిమలాడుతూ నా గంటల టైం పోగొట్టేలా ఉన్నావు. వస్తే 10 నిమిషాలతో పోద్ది. వచ్చి తగలాడతానే గానీ నీ అడ్రస్ షేర్ చేయి. నీ తస్సదియ్యా. ఇప్పుడే చేస్తాను ఎంఎం గారు. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ త్వరగా వచ్చేయండి. వస్తా పంపు. సరే సార్, ఇప్పుడే పంపిస్తాను. డైరెక్టర్ గారు, నా ఫస్ట్ సీన్ పెర్ఫార్మెన్స్ ఓకేనా? అడ్రస్ ఏనా? అవును డైరెక్టర్ గారు, ఫాస్ట్ గా ఉన్నాడు విధవా. మనము ఫాస్ట్ గా ఉండాలి. ఇంతకీ నా పెర్ఫార్మెన్స్ గురించి చెప్పనే లేదు. అడ్రస్ వచ్చిందంటే అదిరిందనే కదా రామారావు. అరే, క్యారెక్టర్లో దూరిపోవడం నీకేమైనా కొత్త? నేను మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా నీకు? రామారావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక నటుడి నటను డైరెక్టర్ పొగిడితే కళ్ళు చెమ్మగలవా? కన్నీళ్లు కారవా? ఇంతకు మించి ఒక ఆర్టిస్ట్ కి ఇంకేం కావాలి? సరే రామారావు, ఊరుకో ఊరుకో. ఫైనల్ గా ఒకసారి ఫోన్ చేద్దాం. ఎవరు? వాడే. ఏ రామారావు ఆగు, ఇలాగే మాట్లాడతావా? మరి మూళ్ళకి తెండి డైరెక్టర్ గారు. భూపతి. ఎంఎం గారు, అది అడ్రస్ పంపాను, మీరు చూసుకున్నారా అని. 10 నిమిషాల్లో బయలుదేరతా లేవయ్యా. నీ తస్సదియ్యా. ఓకే ఎంఎం గారు, ఓకే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే. ఈ గుడ్ న్యూస్ లోపల చెప్పాలి. శ్రావణమ్మా. రామారావు, ఇంకా అసలు సీన్ కి సిద్ధమవ్వు. సిద్ధం డైరెక్టర్ గారు. ఇక మీరు చెప్పింది కోసుకుంటూ పోతా, యుద్ధం చేస్తా. గెలవాలి రామారావు. భయ్యా, మనకి ఓటం ఉందా? మనమే గెలుస్తాం. మీరు చెప్పేది నిజమేనా భూపతి గారు? బయట పోస్టర్లు కూడా అంటించారమ్మా, రమ్మని కూడా చెప్పొస్తున్నాను. ఎవరో తెలియకుండా పోస్టర్ చూసి ఎలా నమ్ముతామండి? వామ్మో, ఈ అనుమానంతో వచ్చి నీ ఒక్కదారిని క్లోజ్ చేసేలా ఉందిగా. అంతే కదండి. భలే దానివి శ్రావణమ్మా, ఒక్క పోస్టర్ చూసే పిలిపిస్తావా ఏంటి? ఒకరిద్దరు తెలిసిన వాళ్ళని అడిగి వాళ్ళు మార్చుకున్నామని చెప్తేనే పిలిచా. అయితే నమ్మొచ్చు. కాకపోతే అమౌంట్ మాత్రం చెప్పలేదు. మనమే ఎలాగోలా ఒప్పించాలి.
పలో పెట్టేవాడు కనబడితే వాడికి అన్నం పెట్టలేమా చెప్పు. ప్రతి దానికి ఒక దారి ఉంటుంది భూపతి గారు, మనమే ఒప్పిద్దాం. శ్రావణమ్మా, నువ్వేంటి ఏం మాట్లాడటం లేదు? ముందు రానివ్వండి, మాటల్ని బట్టి తెలిసిపోతుందిగా. నోట్లు మారడమేగా నాకు కావాలి. అవునమ్మా, ఒక్కటి అడుగుతాను, నువ్వేం అనుకో కదా. మ్మ్. ఒక్క కోటేనా ఇంకేమైనా ఉన్నాయా? యాక్షన్.